నమస్కారం అందరికీ. పల్లవి సనాతన్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనతో పాటు గురువుగారు కేరళ ఆస్ట్రాలజీ త్రిబుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహ తంత్రి గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారు నమస్కారం. ఫంక్షన్ తల్లి నమస్కారం. సో దీపావళి శుభాకాంక్షలు గురుగారు. మీ అందరు కూడా సనాతన ధర్మం ప్రేక్షకులందరూ కూడా. ఇప్పుడు దంతెరాస్ కూడా వస్తుంది అక్టోబర్ 18ని. సో ఇప్పుడు ఏంటంటే అందరూ గోల్డ్ కొనుక్కుంటారు. అంటే కొంతమంది ఆ గోల్డ్‌కి పెట్టలేని అమౌంట్ దాని రీప్లేస్‌మెంట్ ఏమైనా పెట్టొచ్చా? అంటే ఎలా చేయొచ్చు? అలా కొనుక్కునే వాళ్ళ కోసం. ఓకే తల్లి, మన ప్రేక్షకులందరూ కూడా ధన్‌తెరస్ హ్యాపీగా జరుపుకోవాలి. హ్మ్. తర్వాత అందరూ కూడా కోటీశ్వరులు కానీ ఎవరైనా కూడా గోల్డ్ కొనుక్కునే స్థితి ఉన్న కొనుక్కుంటారు. అమ్మవారి లోహాలలో ముఖ్యమైన లోహం మనకు బంగారు లోహం కాబట్టి ఎప్పటికి తరగదు, ఎప్పటికి కరగదు, ఎప్పటికీ ఉండే లోహం అన్నమాట. ఇనుమైనా కరిగిపోతుంది, ఏదైనా కరిగిపోతుంది. లోహం అనేది ఎప్పటికి కూడా అలానే ఉంటుంది కాబట్టి అలాంటి మనం ఎప్పుడు కూడా మన సౌభాగ్యాలన్నీ కూడా నిండుగా ఉండాలి. అష్టలక్ష్మి కూడా ఇప్పుడు మన నిండుగా ఉండాలని ఆ రోజు విలువైన వస్తువు వచ్చి బంగారం ఎప్పటికి కరగని లోహం అనేది, దాన్ని చెడిపోకుండా ఉండే లోహం అనేది బంగారమే కాబట్టి ఆ రోజు అది కొనుక్కొని లక్ష్మీదేవి దగ్గర పెట్టి మన పూజ గది పెట్టుకుంటే 360 రోజులు హ్యాపీగా ఉండడానికి చేస్తారు. కాకపోతే డబ్బు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, లేని వాళ్ళు ఎలా? అదే. వారి కోసం కొన్ని వస్తువులు భగవంతుడు ఇచ్చారు మనకు. అవి దానికి తగ్గట్టు దానికి రెట్టింపు ఫలితాలని, బంగారానికి రెట్టింపు ఫలితాలు ఇచ్చే కొన్ని వస్తువులు ఉంటాయి. అవి పెట్టుకోవడం పూజ చేసినట్టయితే సక్సెస్గా ధన్‌తెరస్ ఇంకా హ్యాపీగా జరుగుతుందన్నమాట. అదే గురువుగారు ఎలాంటి దాని రీప్లేస్‌మెంట్‌లో ఎలాంటివి పెట్టుకొని మనం పూజ చేయొచ్చు? ఎలాంటివి తీసుకోవచ్చు ఈ టైంలో? ఓకే తల్లి, మనం చెప్పుకున్నాం మన ప్రేక్షకుల కోసం. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. ఓకే. స్వామి సురముత్తేర్ అర్చన ఆర్యంగమైన గుదిబులవగన్ ఎర్మేలి ధర్మ శాస్త్రవేశ అభరిగిరీశనే హరియసుతన జ్యోతి స్వరూపం ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమ వల్లభాయ నమో నమ. స్వామి శరణమయ్యప్ప. మనకు ఏంటంటే భగవంతుడు మనకు ఎన్నో రకాలుగా దాన్ని ఎన్నో ఇచ్చాడనమాట. మనకు యాక్చువల్ ఏంటంటే నవగ్రహాలు 9 అయితే దుష్టగ్రహాలు ఒక్కొక్క 1,800,000 ఉంటాయి. అంటే ఐటమ్స్ కూడా ఒక్క 1,38,000 అదృష్ట దైవిక వస్తువులు ఇచ్చాడు మనకు భగవంతుడు. ఏ సమయంలో ఏ పండగకి ఎలాంటి వస్తువు వాడుకుంటే ఏ విధంగా బాగుంటుంది, ఏం కథ అనేది భగవంతుడు మనకి ఇచ్చేశారు. అదేవిధంగా ఇందులో భగవంతుడు మనకి ఇచ్చింది కాబట్టి అవన్నీ చేసుకోవడం. ధన్‌తెరస్ రోజు అమ్మవారు పుట్టిన సమయం అనమాట అది. అయితే ఆ రోజు అమ్మవారిని ఆరాధించుకోవడం, అమ్మవారి అభిషేకం అర్చనలో ఈ ధన్‌తెరస్ రోజు చేసినా కూడా మన అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ధనత్రయోదశి అమ్మవారి ధనాన్ని ఆ రోజు మనం పుట్టినందువల్ల ధనత్రయోదశి మనం జరుపుకుంటాం అన్నమాట. అయితే ఆ రోజు అమ్మవారికి సంబంధించిన ఆరాధన అనేది ఇట్లా రాత్రిపూటనే చేయాలి కాబట్టి రాత్రిపూట మనం చేసేసుకుంటాం అమ్మవారిని. సంధ్యా సమయంలో తర్వాత మనం రాత్రి కూడా చేసుకోవాలి. కాకపోతే మన విలువైన వస్తువులను అమ్మవారి దగ్గర పెట్టి అన్ని కూడా పెట్టి అమ్మవారిని ఆరాధించుకొని నిండుగా అమ్మవారిని కొలుచుకోవాలి కాబట్టి ఏదైతే లోహాలన్నింటిలో ముఖ్యమైన లోహం వచ్చేసి మనం బంగారం పెట్టుకుంటాం. బంగారం పెట్టుకుంటాం పర్లేదు. బంగారం లేని పక్షంలో ఏం చేయాలి? మనం ఖచ్చితంగా అష్టలక్ష్మిని ఆరాధించుకోవాలి. లక్ష్మి ధనమే ముఖ్యం కాదు కదా, ఆరోగ్యం ముఖ్యము. తర్వాత మనకు సంతానం ముఖ్యమే. అన్నీ ఉన్నా సంతానం లేకుండా ప్రాబ్లమే కదా. తర్వాత అన్ని ఉండి కూడా ధైర్యం, పిరిగితనం కూడా కష్టం, ధైర్యం కూడా ఉండాలి. ఎటుగా గెలిచి రావాలి, వీరత్వం ఉండాలి. అంటే తర్వాత అంత పెద్ద కోటీశ్వరులు ఉన్నా కూడా సేవకులు లేకపోతే కష్టం, సేవకులు ఉండాలి. అంటే అన్ని అష్టలక్ష్ములు అందరూ కూడా మన ధాన్యము అన్నీ కూడా ఉండాలి. ఇంట్లో మన భోజనానికి సంబంధించిన కూడా ఉండాలి కదా, ధాన్యం కూడా ఉండాలి, విద్య అన్నీ కూడా, తెలివి కూడా, జ్ఞానం కూడా ఉండాలి, తెలివి కూడా ఉండాలి. కాబట్టి విద్యాలక్ష్మి కూడా మనకు ఉండాలి. అష్టలక్ష్మి అనేది ఉండాలి. కాబట్టి ఆ రోజు అమ్మవారికి సంబంధించిన 8 వస్తువులు అక్కడ పెట్టి మనం పూజ చేసినట్టే అష్టలక్ష్మి అనుగ్రహం 365 రోజులు కూడా మనకు నిండుగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక్కొక్క మనకి ఏంటంటే 8 రకాల ఐటమ్స్ ధన్‌తెరస్ రోజు పెట్టేసి ఆ దీపావళి మొత్తం 5 రోజులు జరుగుతుంది. ధన్‌తెరస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ద్వితీయ రోజు కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ ధన్‌తెరస్ వచ్చి కార్తీక మాసం అసహజం మొత్తం 2 కలుపుకొని వస్తుంది దీపావళి. ఇక్కడికి వెళ్ళి 2, అక్కడికి వెళ్ళి 2 తీసుకొని మధ్యలో అమావాస్య ఉంటుంది. అమ్మవారి రోజు మొత్తం 5 రోజులు కలుపుకుంటుంది అనమాట. అలా ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం 2 కూడా కలుపుకొని చేసుకుని పండుగ ఉంటుంది. అయితే ఆ 8 వస్తువులు మనం పెట్టుకోవడానికి ఆ రోజు పెట్టుకుంటే 5 రోజులు పూజ గదిలో పెట్టేసుకొని దాని తర్వాత మన దీపావళి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ వస్తువులన్నీ మన ధనకారంలో కానీ అల్మారీలో కానీ మన ఎక్కడ ధనధాన్యం ఇక్కడ సీక్రెట్గా దాచుకున్న ప్లేస్ ఉంటుందో అక్కడ వస్తువులు పెట్టినట్టే అది ధనానికి సంబంధించిన మనకు సంబంధించి అష్టలక్ష్మి మ్యాగ్నెటిక్ పరంగా చేస్తుంది. ఇలా వైఫై పరంగా ఎలా అవుతుంది అది కూడా అలా అవుతుంది అనమాట. అట్లా మనకు ఏవైనా 108 ఉండాలి. 108 అమ్మవారికి అష్టోత్తరం ఉంటుంది, 108 అవకాశం అయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అమ్మవారికి అష్టోత్తరం చేసి కూడా అట్లా పెట్టుకోవచ్చు. లేదంటే అన్ని కూడా అలానే కలిపేసి అమ్మవారికి అష్టోత్తరం చేసి పూజ చేసుకోవచ్చు. 108 ఉండాలి. అందులో ముఖ్యంగా తామర గింజలు, తర్వాత లక్ష్మి గవ్వలు, గోముఖ చక్రాలు, ఎర్ర గురి గింజలు, పగడాలు, చిన్న శంకులు, చిట్టి గాజులు
మన చిట్టి గాజులు కూడా 8 ఐటమ్స్ మొత్తం కూడా మనకు అమ్మవారి దగ్గర పెట్టేసి ఒక గోల్డ్ కలర్ బాక్స్లో హ్మ్. మంచి దాన్ని గంగజలం శుద్ధి చేసుకొని రోజు వాటర్తో శుద్ధి చేసుకొని అవసరమైతే కేసర్ చందనం సెంట్ కానీ చందనం సెంట్ కానీ దాంట్లో సుగంధ పరిమళంగా అమ్మవారికి ఎక్కువ ఇష్టం అనమాట. అలంకార పరంగా సుగంధ పరిమళంగా ఉంటుంది అనమాట. దానికి బాక్స్కి మొత్తం అట్లా రాసేస్తే మంచి సుగంధ పరిమళం ఇవన్నీ మొత్తం అందులో పెట్టేసి హ్మ్. వీలైతే కొంచెం ఇలాచి పౌడరు ఇలాచి. జాజికాయ అవి హ్మ్. కూడా పెట్టేసేసి ఆ బాక్స్ తీసుకెళ్ళి మనము ఆడే అమ్మవారి దగ్గర పెట్టేసి అర్చన కార్యక్రమం 5 రోజులు పూజ అంత కార్యక్రమం అయిన తర్వాత తీసుకెళ్ళి దీన్ని ఇంట్లో పెట్టుకున్నట్టయితే మన ధనం పెట్టుకునే దగ్గర అయితే అప్పుడు మనకు ధనం అనేది మ్యాగ్నెటిక్ పరంగా చేస్తుంది. హ్మ్. మనకు ఏదైనా మనం చేసే పూజ ఫలితం మెరాకిల్‌గా జరగాలి. మన గ్రహాలు బాగుండి మనం చేసే ఫలితం బాగుంటుంటే దారిలో ఒకటి ₹1,00,00,000 దొరుకుతాయన్నమాట. ఇష్టం. కష్టపడితేనే డబ్బొస్తది. కాతే ఇది బోనస్‌గా అమ్మవారు నీకు ఇప్పుడు ఇష్టమే అంటే భగవంతుడు మనం చేసే వర్కర్ ఎండీ ఇష్టపడితే ఏమనియొచ్చు. హ్మ్. హ్మ్. నీ జీతం ఓకే ఉంటుంది. కాకపోతే ఆయన ఇష్టమైతే ఏమనియొచ్చనమాట. ఆయన మనసు గెలుచుకోవడానికి ఇవన్నీ అమ్మవార్ల మనసు గెలుచుకోవడం ఇలాంటివి ఆళ్ళకి ఇష్టమైన వస్తువులు పెట్టి మనం పూజ చేసినట్టయితే ఆళ్ళ మనసు గెలిస్తే దారుణమైన ₹1,00,00,000 దొరుకుతాయి. ధనతెరస్ రోజు చూడు నిండుగా మనసుతోటి అమ్మవారిని ఆరాధించి ఇలాంటి వస్తువులు పెట్టి పూజ చేసినట్టయితే ఖచ్చితంగా అమ్మవారు ఎందుకంటే బంగారం విలువైన వస్తువు పెట్టాలనుకుంటారు. అప్పుడే కళ్యాణ సమయం అప్పుడే అంటే కొత్త కోడలు రావడం, కొత్త అమ్మడు అందరూ బంగారం ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. అవును. దీపావళి వస్తే ప్రత్యేకంగా అందరూ అలంకార పరంగా, హ్మ్. ఆహ్లాదపరంగా, ఆకర్షణ పరంగా లక్ష్మీ రూపంతో ఇంట్లో ఆడవాళ్ళందరూ ఉండాలి. లక్ష్మీకళంగా ఉండాలని కూడా వాళ్ళు నిండుగా ఆ రోజు ఏమైనా తెచ్చుకోవడం అవన్నీ తెచ్చి చేస్తుంటారన్నమాట. అంటే ఆనందంగా ఉండి జరుపుకోవాలి దీపావళి. ఈ తీపి పదార్థాలతోటి అన్నిటితోటి ఆనందంగా జరుపుకుంటే 360 రోజులు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు హ్మ్. చూడండి మనకు అమావాస్యలు ఉంటాయి. అవును. 12 నెలల్లో 12 అమావాస్యలు ఉంటాయి. హ్మ్. ఒక్కొక్క అమావాస్య అన్ని రకాలుగా ఉంటది. కాకపోతే ప్రత్యేకమైన అమావాస్య ధనానికి కోసం ఇప్పుడు. దీపావళి హ్మ్. అమావాస్య. అవును. ఈరోజు చేయడం దానికన్నా ముందు లక్ష్మి ఆవిర్భవించడం, ఆ రోజు అమ్మవారు పుట్టడం, ఆ విధంగా రోజు ధనతెరస్ రోజు అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల ధనతెరస్ నిండుగా మీరందరూ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పడం ఉంటుంది. కేరళ పద్ధతిలో చేయడం కూడా చాలా బాగుంటుందన్నమాట అట్లా. ఓకే. చూసారు గదా!